నమస్తే, వెల్కమ్ టు విబిజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చిరంజీవి తర్వాత మెగా ఫ్యామిలీలో నెంబర్ 2 స్థానానికి అల్లు అర్జున్ కు రామ్ చరణ్ కు మధ్య పోటీ ఉందని, ఆ పోటీ వల్లే వారిద్దరి మధ్య బయటపడని గ్యాప్ ఉంది అన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇలాంటి విషయాలలో చాలా తెలివిగా వ్యవహరించే అల్లు అర్జున్ తన లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య విషయంలో రామ్ చరణ్ రంగస్థలం కోసం అనుసరిస్తున్న వ్యూహాలు ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ద టాలీవుడ్ గా మారాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న గాసిపుల ప్రకారం ఆ మధ్య రంగస్థలం ప్రొడ్యూసర్లకు అల్లు అర్జున్ ఫోన్ చేయించి నా పేరు సూర్య రంగస్థలం సినిమాలకు సంబంధించిన కంటెంట్లు విడుదల విషయంలో ప్లాన్డ్గా చేయాలని సలహాలు ఇప్పించినట్లు టాక్. అంటే బన్నీ చరణ్ల సినిమాల టీజర్లు కానీ అదేవిధంగా పాటలు కానీ ఒకే రోజున విడుదల కాకుండా గ్యాప్ ఉండేలా చూసుకోవాలని బన్నీ అభిప్రాయం అని తెలుస్తోంది. ఇది చాలదు అన్నట్టుగా భవిష్యత్తులో బన్నీ కొరటాల శివతో సినిమా చేయాలని అభిప్రాయపడుతున్న నేపథ్యంలో మహేష్ భరత్ అనే నేను మూవీని టార్గెట్ చేస్తూ తన నా పేరు సూర్య మూవీ పబ్లిసిటీ వద్దని వ్యూహాత్మకంగా బన్నీ తన నిర్మాతలకు చెప్తున్నట్లు టాక్. దీంతో నా పేరు సూర్యకు సంబంధించిన పబ్లిసిటీ ఉగాది రోజున కానీ శ్రీరామనవమి రోజున కానీ ఏదీ ఉండదని, ఆ స్పేస్ అంతా చరణ్ రంగస్థలంకు మహేష్ భరత్ అనే నేనుకు ఇచ్చే విధంగా బన్నీ తన వ్యూహాలు మార్చాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనిని బట్టి చూస్తుంటే తనకు చరణ్కు మధ్య ఏర్పడ్డ గ్యాప్ను తగ్గించుకోవడానికి అల్లు వారి అబ్బాయి చాలా వ్యూహాత్మకంగా అనుసరిస్తున్నట్లు అనిపిస్తోంది. అయితే ఇదంతా చరణ్పై ప్రేమ అనుకోవాలా, లేదంటే అల్లు అర్జున్ నా పేరు సూర్యకు రిపేరు చేస్తున్నాడు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలా వ్యూహాలు మార్చుకున్నాడా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇవి ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.